హాయ్ హలో వెల్కమ్ టు రుచితాస్ వరల్డ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో వెజ్ బిర్యానీ, అది కూడా మిల్ మేకర్ బిర్యానీ చూసేద్దాం. ఇది నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు, చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయ, పచ్చిమిర్చి, టొమాటో, అలాగే స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సోక్ చేసి పెట్టుకున్న రైస్. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే వాటర్లో సాల్ట్ వేసి సోక్ చేసి స్క్వీజ్ చేసిన సోయా చంక్స్. ఇప్పుడు ఒక బౌల్లో దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, ఇలాచీలు, జీలకర్ర, ధనియాలు, వీటన్నిటిని తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వంకాయల్ని యాడ్ చేయండి, అలాగే టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని 1.5 స్పూన్ వేసుకుందాం. ఈ పౌడర్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఈ పౌడర్తోనే మ్యాజిక్ అంతా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అండ్ దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, అండ్ దీంట్లోకి సాల్ట్, అలాగే కారం. సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ రైస్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో చూసుకొని కరెక్ట్ క్వాంటిటీలో బిర్యానీ అంతటికీ సరిపోయేంతగా సాల్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోండి. అలాగే దీంట్లోకి మనం ఇందాక స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నె తీసుకున్నా పర్లేదు. దీంట్లోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒక మెష్ ఉన్న గిన్నెని తీసుకోండి. దీంట్లోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దీన్నంతా కూడా దీంట్లోకి మనం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ పోకుండా మూతను పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ విధంగా కుక్ అయిపోతుంది. అండ్ ఇది ఒక 10 మినిట్స్ సరిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టండి, ఇలా కింద వాటర్ కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ తీసుకోండి. ఇందాక మనం తీసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి. దీంట్లోకి బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోండి. అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ఇందాక తీసుకొని పెట్టుకున్నాం కదా మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్, మసాలా పౌడర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో ఆ రైస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. సో మనం ఇందాక ఆ వెజిటబుల్స్ కుక్ చేసినప్పుడు కింద వాటర్ కలెక్ట్ అయింది కదా, ఆ వాటర్ని కూడా తీసుకోండి. అలాగే రైస్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం సపరేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సూపర్ స్మెల్తో చాలా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనికి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని చక్కగా కలిపేసుకొని ప్లేట్లో వేసుకొని తింటే అంతే, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ. చూసారు కదా వీడియో. అలాగే కింద డిస్క్రిప్షన్లో మిల్ మేకర్ పికిల్ కూడా నేను పెట్టాను, మీరు లింక్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సపోర్ట్ని మాకు అందించండి.